ఈ కేసు కూడా సుప్రీంకోర్టు కూడా చదివి మరికొద్ది రోజుల్లో ప్రధానమంత్రి ఒక జియో పాస్ చేస్తున్నాడు. ఎవడైతే క్రైస్తుడై ఉన్నాడో వాడికి పూర్తిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, గవర్నమెంట్ జాబు అన్ని కట్ చేసి పారుతాడు. ఎవరు చెప్పారు ఇది? అలా జరుగుతుందండి? జరగదు. జరుగుతుంది సార్, చూడండి సార్, అలా మీరు చూడండి. లేదు అట్లా ఎందుకు జరుగుతుంది? అదేంటి ఫేక్ ప్రచారాలు ఇవి. కొంతమంది రియల్ జరుగుతుంది. వాళ్ళని క్రైస్తవుల్ని భయపెట్టడం చేసే ప్రచారాలు తప్ప క్రైస్తవులకి ఇవన్నీ కట్టేస్తారనేది అబద్ధం. అది సార్ అలా చూస్తూ ఉన్నాండి బతుకుంటే. లాస్ట్ ఈ క్రైస్తువులు ఎలా ఉంటారంటే నేను క్రైస్తవుని కాదు అనేది అతని మాటకే. ఎంతవరకు క్రైస్తువులు వేరు. ఎంతకీ మీ పేరు చెప్పలేదు, మీరు ఎక్కడి నుంచి చెప్పలేదు. నా పేరు అంజీ సార్, విశాఖపట్నం.